ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం. రెండో సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. విన్నారు కదా చంద్రబాబు సార్ మాటలు. రాబోయే రోజుల్లో బంగారం తయారీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీ నిలవబోతుందట. ఇది వరకు గోల్డ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొచ్చేది గాని ఇప్పుడు మాత్రం గోల్డ్ అంటే జేజీఎఫ్ గదే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ గుర్తుకొస్తుందని చెప్పుకొచ్చిండు. జొన్నగిరి బంగారం గనులల్లా ఈ ఏడాది 600 కిలోల బంగారం తయారు చేస్తారట. వచ్చే ఏడాది నాటికి 1500 కిలోల బంగారం తయారు చేస్తారట. దీంతో బంగారం ఉత్పత్తికి ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది అన్నట్టు. అట్లని బంగారం మనకానే తయారైతున్నది కాబట్టి అగ్వ ధరకే దొరుకుతుంది అనుకుంటే మీరు బూద నీళ్ళ కాలేసినట్టే అవుతుంది. మనకాడ బంగారం ఎంత తయారు చేసినా దునియా మార్కెట్ లో ఏ ధరకు అమ్ముతారో మనకాడ సుతం అదే ధర ఉంటది. కాకుంటే పేరు పెద్దీర్ఘం అన్నట్టు మనకాడ కూడా బంగారం తయారైతున్నదని గొప్పగా చెప్పుకోవచ్చు. అట్లనే ఇక బంగారం గనులు వేయంగా కొంతమందికి నౌకరు సుతం వస్తాయి అన్నట్టు. ఇక ఇదే కాదు, కడప స్టీల్ ప్లాంట్ పనులను జూన్ నెలలో చాలు చేసి 2028 నాటికి పూర్తి చేస్తారట. అట్లా ఒకప్పుడు డ్రాట్ జోన్ అయిన రాయలసీమ ఇప్పుడు గ్రోత్ జోన్ గా మారిందని చెప్పుకొచ్చిండు బాబు సారు. ఇక శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ శక్తి, విశాఖ నౌకాదళ శక్తిగా మొత్తం మీద ఏపీ మన దేశానికి అండగా నిలుస్తుందని సంబరపడ్డాడు చంద్రబాబు సారు.